95 న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మానవత్వం చాటుకున్న నారాయణపేట ఎమ్మెల్యే డాక్టర్ చిట్టెం పర్ణికారెడ్డి తమ వాహనాన్ని ఆపి రోడ్డుపై గాయపడిన వారికి ఫస్ట్ ఎయిడ్ చేసిన ఎమ్మెల్యే. ఇచ్చిన వాగ్దానాలు నెరవేరుస్తున్న ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న ఖైరతాబాద్ జిల్లా మహిళా అధ్యక్షురాలు. రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి సంబరాలు జరుపుకున్న మహిళలు. పటాన్చేరు మండలం రామేశ్వరం బండ గ్రామ సమీపంలో ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం. అదుపు తప్పి కారు బోల్తా పడి ఒకరి మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు. ఇస్నాపూర్లోని త్రివేణి టాలెంట్ స్కూల్లో ఘనంగా నేషనల్ సైన్స్ డే వేడుకలు. చదువు ఆటపాటలతో పాటు సైన్స్ కూడా ప్రాముఖ్యమిస్తామన్న పాఠశాల డీన్. ఇక డీటెయిల్స్ చూసే నారాయణపేట జాజాపూర్ మార్గ మధ్యంలో ద్వారకా స్కూల్ ఎదురుగా 2 ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొట్టుకోవడంతో ముగ్గురికి గాయాలయ్యాయి. జాజాపూర్ గ్రామానికి వెళ్తున్నటువంటి నారాయణపేట ఎమ్మెల్యే డాక్టర్ చిట్టెం పర్ణికారెడ్డి తమ వాహనాన్ని ఆపి గాయపడిన వారిని పరిశీలించి ఫస్ట్ ఎయిడ్ చేసి తమ కాన్వాయ్లోని వాహనంలో పేట జిల్లా ఆసుపత్రికి పంపించారు. ఎమ్మెల్యేను ఈ సందర్భంగా ప్రజలు శభాష్ ఎమ్మెల్యే అంటూ ప్రశంసించారు. పేరు చెప్పు. పని చేస్తావా? తాగినవా? తాగి బండి నడిపిస్తే ఎట్లా? చిన్న పిల్లలకు మాట్లాడదు. బండి నువ్వు నడపలే, ఎవరు నడిపిండ్రు బండి? మరి ఎట్లా పడ్డావరా ఇప్పుడు కింద? కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుందని, అది ఓర్వలేక కేటీఆర్ పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడని కాంగ్రెస్ పార్టీ ఖైరతాబాద్ జిల్లా మహిళా అధ్యక్షురాలు శంబుల ఉషశ్రీ శ్రీకాంత్ గౌడ్ తెలిపారు. అంబర్పేటలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారెంటీలలో 4 గ్యారెంటీలు అమలు చేసిన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి మహిళలకు స్వీట్లు తినిపించి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా శంబుల ఉషశ్రీ శ్రీకాంత్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలు ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్న ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని అన్నారు. హామీలు నెరవేరుస్తున్న సమయంలో బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ ఓర్వలేక మతిస్థిమితం లేకుండా మాట్లాడుతున్నాడని, మరోసారి రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రజలే తరిమి కొడతారని ఆమె హెచ్చరించారు. మాజీ ఎంపీ హనుమంతరావు, డీసీసీ ఖైరతాబాద్ అధ్యక్షులు రోహిన్ రెడ్డి అంబర్పేట అభివృద్ధి కోసం 20 కోట్ల రూపాయలు ప్రత్యేక నిధులతోటి తీసుకుని వస్తే కొంతమంది ఓర్వలేక పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని ఈ సందర్భంగా ఆమె తెలిపారు. రేవంత్ అన్న నాయకత్వం, రేవంత్ అన్న నాయకత్వం, రేవంత్ అన్న నాయకత్వం, రేవంత్ అన్న నాయకత్వం.
ఇక్కడ చూడాలమ్మా, ఇక్కడ చూడాలి. సమస్య కానీ, వాటర్ సమస్య కానీ, ఇలా ఎన్నో సమస్యలతో సతమతం అవుతున్నారు ఈ అంబర్పేట నియోజకవర్గంలో. అలాంటిది వాళ్ళు ఈ రోజు వచ్చి మాట్లాడడం అనేది హాస్యాస్పదంగా ఉంది. మరియు కేటీఆర్ గారికి ఈ సందర్భంగా ఖబర్దార్. ఎందుకంటే 10 సంవత్సరాలు ఎలాంటి అధికారం ఇచ్చినా కూడా మీరు ఏం చేయలేకపోయారు. ఇక్కడ వచ్చి అనుచిత వ్యాఖ్యలు చేస్తే బాగుండదు. మేము వచ్చి మా రాష్ట్రం ఏర్పడి 48 గంటల్లోనే 2 గ్యారంటీలు అమలు చేశాము. మరియు ఈ రోజు 60 రోజుల లోపల ఇంకో 2 గ్యారంటీలు అమలు చేశాము. మేము ఇచ్చిన మాట ఇచ్చిన ప్రకారం ఒకటి మేము చేస్తూ వస్తున్నాము. అది చూసి కూడా మీరు ఇలా మాట్లాడడం మంచి పద్ధతి కాదని తెలియజేస్తున్నాను. సంగారెడ్డి జిల్లా పటాన్చేరు మండలం రామేశ్వరం బండగ్రామ సమీపంలోని ఔటర్ రింగ్ రోడ్డుపై బ్రేజర్ కారు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలోని ఒకరు మృతి చెందగా మరో 3కి తీవ్ర గాయాలయ్యాయి. మేడ్చల్ నుంచి పటాన్చేరు వస్తూ ఉండగా డివైడర్ మధ్యలో నుంచి అదుపు తప్పి పటాన్చేరు నుంచి మేడ్చల్ వెళ్తున్న రోడ్డు వైపులో బోల్తా పడిన బ్రీజా కారు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పటాన్చేరు పోలీసులు. గత కొద్ది రోజుల క్రితం కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత ఇదే ప్రదేశంలోని మృతి చెందింది. అది బ్రిజా కార్. అదే ప్లేస్ అదే. సంగారెడ్డి జిల్లా పటాన్చేరు నియోజకవర్గం ఇస్నాపూర్ త్రివేణి టాలెంట్ స్కూల్లో నేషనల్ సైన్స్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. విద్యార్థులు రూపొందించిన సైన్స్ నమూనాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా పాఠశాల జీన్ నటరాజ్ సైన్స్ ఫెయిర్ ను ప్రారంభించి విద్యార్థులు రూపొందించిన సైన్స్ నమూనాలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ రోజు నేషనల్ సైన్స్ డే సందర్భంగా త్రివేణి స్కూల్ డాక్టర్ గొల్లపూడి వీరేందర్ చౌదరి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం సైన్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహిస్తామని, విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను వెలికి తీసి భవిష్యత్తులో త్రివేణి స్కూల్ తరపున సైంటిస్టులుగా చేయాలన్నది తమ కళ అని నటరాజ్ అన్నారు. త్రివేణి విద్యా సంస్థల్లో చదువు ఆటపాటలతో పాటు సైన్స్ కు కూడా ప్రాముఖ్యం ఇస్తామని నటరాజ్ అన్నారు. ఈ కార్యక్రమంలోని సిఆర్ఓ నరసింహారావు, ఏసీఆర్ఓ సతీష్, స్కూల్ ప్రిన్సిపల్ మాలినీదేవి, టీచర్లు, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. Consonants and vowels in the end. Chinese. The fox and the crane. Now tell me which is fox and which is crane? Is it crane or fox? The white one. Producing free electricity from consumed electricity. What does it mean basically? Take your pointer. With the help of pointer, explain. My project is about producing free electricity from consumed electricity. We all know that every house has 3 to 4 rooms.
మెదక్ జిల్లా నార్సింగ్ మండలం కష్యా తండాలోని స్థానిక మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల తండాలో విద్యార్థులే ఉపాధ్యాయులుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధానోపాధ్యాయులు వెంకటేష్ మాట్లాడుతూ విద్యార్థులు రేపటి వాళ్ల భవిష్యత్తు తరానికి ఉద్యోగస్తులుగా కావడానికి ఆసక్తి ఏర్పడడానికి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం చాలా సంతోషకరమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలోని పాఠశాల హెడ్ మాస్టర్గా తరుణ్, ఎంఈఓ అనిల్, ఉపాధ్యాయులుగా సయ్యద్, అస్గర్, రుక్సానా, షకీల్ తదితరులు ఉపాధ్యాయులుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలోని పాఠశాల ఉపాధ్యాయులు ఐలయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రాథమిక పాఠశాల కాశ్యా తండాలో విద్యార్థులే ఉపాధ్యాయులైన వేళ స్థానిక స్వపరిపాలనా దినోత్సవం ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. అందులో భాగంగా పాఠశాల హెడ్ మాస్టర్గా తరుణ్ గారు మరియు డిఈఓగా అనిల్ గారు వ్యవహరించడం జరిగింది. అదేవిధంగా ఉపాధ్యాయులుగా సయ్యద్ అస్గర్ గారు మరియు రుక్సానా మరియు షకీలా గారు వివరించారు. ఇట్టి కార్యక్రమాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయులు వి వెంకటేశం గారు పర్యవేక్షించారు. ఇందులో ఉపాధ్యాయులు ఐలయ్య తదితరులు పాల్గొన్నారు. ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కాశ్యా తండా ప్రధానోపాధ్యాయుని మాట్లాడుతున్నాం. ఈరోజు విద్యార్థులు ఉపాధ్యాయులైన వేళ కాబట్టి దీనికి విద్యార్థులు ఘనంగా బోధన చేసి మంచి అభివృద్ధి పథకంలో నడవాలనే ఉద్దేశంతో రేపు మేము కూడా గొప్పగా ఉపాధ్యాయులం కావాలని వాళ్ళ యొక్క ఆకాంక్షతో బాగా ప్రిపేర్ అయ్యి బాగా బోధించి మంచి పేరు తెచ్చుకున్నారు. దీనికి ఈ పాఠశాల తరఫున కృతజ్ఞతలు చెప్తున్నాను. మా స్కూల్లో ఏమో నేను హెడ్ మాస్టర్ అవుతున్నా, తాండాలో ఏమో టీచర్ అయింది. మంచిగా చెప్పినాం మేము. సరే అయినాను. మా తండాలో టీచర్ డే జరిగింది. నేను మంచిగా చెప్తున్నాను. ఈరోజు మా స్కూల్లో టీచర్ అయింది. నేను టీచర్ అయినా మరొక స్కూల్లో ఇలానే అవ్వాలి. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం ఎస్టీ గోయిపాక గ్రామంలోని ఎల్విన్పేట పోలీసులు ఏర్పాటు చేసిన మెగా వైద్య శిబిరాన్ని డీఎస్పీ కృష్ణారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా జీఎస్పీ మాట్లాడుతూ ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించినట్లుగా తెలిపారు. ప్రజలు ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం జగనన్న ఆరోగ్య సురక్ష పథకం కార్యక్రమం ప్రవేశపెట్టిందన్నారు. షుగర్, బీపీ, జ్వరంతో బాధపడుతున్న రోగులు వైద్య పరీక్షలు చేసుకుని మందులు వేసుకుని ఆరోగ్యంగా ఉండాలని డీఎస్పీ కృష్ణారావు ప్రజలకు సూచించారు. 200 మందికి పైగా వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. అనంతరం యువతకు వాలీబాల్ కిట్లు, వృద్ధులకు దుప్పట్లు, గొడుగులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలోని ఎల్విన్సీ ఏ సత్యనారాయణ, ఎస్ఐ శివప్రసాద్, సర్పంచ్ కేరంగి లక్ష్మి, వైస్ ఎంపీపీ లక్ష్మణరావు, ఎంపీటీసీ కవిత, ఉప సర్పంచ్ కృష్ణమూర్తి, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రజలతో మమేకం అవడానికి ఈ మెడికల్ క్యాంపు కమ్యూనిటీ పోలీసులో భాగంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ గోయిపాక గ్రామం సుమారు మన మండల హెడ్ క్వార్టర్ నుంచి సమయాభావం వల్ల అందరికీ నమస్కారం. నాకెంతో సంతోషంగా ఉంది. రాత్రిపూట ఎస్ఐ గారు చెప్పారు అయిపోగానే నేను చాలా బిజీ, చాలా పేషెంట్కి ఎన్ని వదిలేసి రావాల్సి చాలా మంది గిరిజన ప్రజలందరూ కూడా వచ్చి ఆ సౌకర్యాన్ని పొందారు. తర్వాత ఈ యొక్క గుమ్మలక్ష్మీపురంలో ఏర్పాటు చేయమని చెప్పేసి మీ ఎల్లుపేట సిఐ గారికి, ఎల్లుపేట ఎస్ఐ గారికి నేను చెప్పడం జరిగింది. మరి ఇటువంటి నిజంగా చాలా మారుమూల ప్రాంతం ఈ గోయిపాక గ్రామం, చాలా దూర ప్రాంతం కూడా. ఇటువంటి ప్రాంతంలో ఇంత చక్కగా ఈ మెడికల్ క్యాంపు, ఇంత లాజిస్టిక్స్తో ఈ యొక్క మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసినటువంటి మన సిఐ ఎల్లుపేట సత్యనారాయణ గారికి, మన ఎస్ఐ శివప్రసాద్ గారికి నా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియపరుచుకుంటున్నాను.
అతి తక్కువ టైంలో ఇంత బాగా అరేంజ్ చేసి నిజంగా ప్రజల్ని సంతోషింపజేసినందుకు వారిద్దరిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇంత ఉంటుందని నేను అనుకోలేదు, కానీ చాలా బాగా ఇంత టెంట్లో ఈ కార్పెట్లు, ఈ స్టేజీ, ఇవన్నీ ఇటువంటి మారుమూల ప్రాంతాల్లో నిజంగా మెడిసిన్స్ ఇంతమంది డాక్టర్లు మొబిలైజ్ చేయటమంటే అది తక్కువ విషయం కాదు. చాలా బాగా చేశారు వాళ్ళిద్దరు కూడా ఆఫీసర్స్. సో అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి పాపం ఎంతో దూరం నుంచి వచ్చినటువంటి మెడికల్ ఆఫీసర్లు, సిబ్బంది, వైద్యులు, అదేవిధంగా విజయవాడ నుంచి వచ్చారట. వీళ్ళందరూ కూడా చాలా దూరం నుంచి గిరిజన ప్రజలకి సేవ చేద్దామనేటటువంటి సత్సంకల్పంతో ఇంత దూరం వచ్చేటువంటి వైద్యులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను వారందరికీ కూడా. అదేవిధంగా ఈ గ్రామంలో ఉన్నటువంటి మీ సర్పంచ్ గారు, వైస్ సర్పంచ్ గారు అందరూ కూడా చాలా చక్కగా మాట్లాడారు. మరి అన్నిటికంటే ముఖ్యమైనది ఆరోగ్యం. మీ అందరికీ తెలుసు, మీ ఎవరికైనా, మీకే కానీ మాకే కానీ ఎవరికైనా కూడా ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్. ఆరోగ్యం ఉంటేనే మనం ఏదైనా చేయగలం. సో ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్. అందువల్ల గిరిజన ప్రజలు ఆరోగ్యానికి అవగాహన, ఈ గంట 2 గంటల్లో ట్రీట్మెంట్ చేయటం కాదు, మీకు అందరికీ అవగాహన కలిగించడం ముఖ్య ఉద్దేశం. ప్రతి ఒక్కరూ ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోండి. అందరూ కూడా చెకప్లు, బీపీలు, షుగర్లు, జగనన్న ఆరోగ్య సురక్ష పథకం కింద అందరూ కూడా ట్రీట్మెంట్ పొందుతున్నారు. కానీ ఇప్పుడు ఇటువంటి కార్యక్రమం స్పెషల్గా పెట్టినందుకు మీరందరూ కూడా ప్రతి ఒక్కరి యొక్క సౌకర్యాన్ని ఉపయోగించుకోండి. ఈ గ్రామంలో చూస్తుంటే చాలా ఇదిగా పాపం డల్గా ఉన్నారంతా కూడా, సంతోషం లేదు. కానీ ఇటువంటి మారుమూల ఇటువంటి కార్యక్రమాలు నిజంగా చాలా అభినందనీయం. ఈ కార్యక్రమాన్ని సహకరించినటువంటి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని అందరూ ఉపయోగించుకుంటూ కోరుతున్నాను. థ్యాంక్ యూ. నసూరులాబాద్ శ్రీ వెంకటసాయి విద్యానికేతన్ వేడుకలు సమావేశంలో విద్యార్థులు వారి జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకుంటూ పై స్థాయికి వెళుతున్నందుకు ఆనందపడుతూ, తమ పాఠశాలను వదిలి వెళుతున్నందుకు బాధపడుతూ చివరి రోజులను అద్భుతమైన నృత్య ప్రదర్శనలతోటి, ఆటపాటలతోటి అంబరాన్నంటేలా సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలోని పాఠశాల ప్రిన్సిపల్ శివ ముఖ్య అతిథిగా మరియు అధ్యాపకులు పాల్గొన్నారు. స్టేషన్ పరిధిలో సౌత్ జోన్ డీసీపీ సాయి చైతన్య ఆధ్వర్యంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీపీ సాయి చైతన్య మీడియాతో మాట్లాడి వివరాలను వెల్లడించారు. అందరికీ నమస్కారం. ఇవాళ చత్రినాగర్ డివిజన్ షాలిబండ పోలీస్ స్టేషన్లో అమల్వాడి
అలీనగర్ ఏరియాలో కార్డినెన్స్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. ఇది చేయడానికి ముఖ్య కారణం ఒక 10 NBWs సంబంధించిన అక్యూజ్డ్ ఏరియాలో ఉన్నారని ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. లాంగ్ పెండింగ్ NBWs వాళ్ళని పట్టుకోవడానికి ఎంత ఆపరేషన్ చేశాం. దాంతోపాటు కొందరు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఏరియాలో ఉన్నారని లోకల్ పబ్లిక్ మమ్మల్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ఎంత ఆపరేషన్ ప్లాన్ చేశాం. దీంట్లో 120 మంది స్టాఫ్ దాకా పార్టిసిపేట్ చేశారు. దాంట్లో CAR నుంచి 3 ప్లాటూన్స్ కూడా రావడం జరిగింది. అందరూ డిఫరెంట్ పార్టీస్గా ఫామ్ అయ్యి అన్ని ఏరియాస్ చెక్ చేయడం జరిగింది. కొన్ని అబాండెండ్ వెహికల్స్, కొన్ని వెహికల్స్లో నెంబర్ ప్లేట్ లేకుండా ఉండడం, తర్వాత రాంగ్ నెంబర్ ప్లేట్స్ ఉండడం, ఇట్లాంటి డిఫరెంట్ వెహికల్స్ చెక్ చేస్తూ వెళ్తే మొత్తం 26 డిఫరెంట్ వెహికల్స్ దొరికినాయి. అట్లానే చాలా మంది లోకల్ పబ్లిక్తో ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. తర్వాత కొంతమందిని అనుమానాస్పద వ్యక్తులతో కూడా క్వశ్చన్ చేస్తుంటే వాళ్ళ దగ్గర క్రిమినల్ యాక్టివిటీకి సంబంధించిన క్రిమినల్స్ అని తెలిస్తే వాళ్ళ మీద కేసులు కూడా బుక్ చేయడం జరిగింది. సో ఈ ఎంటైర్ ఆపరేషన్ ఒక ముఖ్య ఉద్దేశం ఈ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ పట్టుకోవడం, అట్లానే లోకల్ పబ్లిక్కి శాంతి భద్రతల పైన పోలీస్ పైన నమ్మకం కలిగించడానికి భాగంగా ఈ ఎక్సర్సైజ్ చేశాం. సో పబ్లిక్ కూడా పోలీస్ సైడ్ నుంచి విజ్ఞప్తి, ఎటువంటి యాంటీ సోషల్ ఎలిమెంట్ కానీ ఎటువంటి క్రిమినల్ ఎలిమెంట్ కానీ మీ ఏరియాలో ఉంటున్నా కానీ ఎవరైనా క్రైమ్ చేస్తున్నట్టు మీకు ఇన్ఫర్మేషన్ ఉన్నా కానీ ఇమీడియట్గా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన కోరుకుంటాం. వాళ్ళ మీద ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటాం. థ్యాంక్ యూ. चाबी है खाली गाड़ी है, चाबी नहीं है। ఈ నెల 26వ తేదీ నుండి మార్చి 1వ తారీఖు వరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్వహించు ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాలను లీడ్ బ్యాంక్ మెదక్ ఆధ్వర్యంలో నిర్వహించబడుచున్నవి. ఈ కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశ్యం ప్రజలందరూ కూడా బ్యాంకు సేవలను వినియోగించుకోవడం మరియు బ్యాంకు లావాదేవీలు అనగా ఆర్థిక డిజిటల్ లావాదేవీల పట్ల అవగాహన మరియు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా వ్యవహరించడం గురించి తెలపడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెదక్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా పాల్గొని జెండా ఊపి 2K పాదయాత్రను ప్రారంభించారు. ఇది ఈ కార్యక్రమానికి లీడ్ బ్యాంక్ మేనేజర్గా నరసింహమూర్తి, FLC కౌన్సిలర్, జిల్లా అధికారులు, బ్యాంక్ అధికారులు, సిబ్బంది పాల్గొని విజయవంతం చేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
మానవత్వం చాటుకున్న నారాయణపేట ఎమ్మెల్యే డాక్టర్ చిట్టెం పర్ణికారెడ్డి తమ వాహనాన్ని ఆపి రోడ్డుపై గాయపడిన వారికి ఫస్ట్ ఎయిడ్ చేసిన ఎమ్మెల్యే. ఇచ్చిన వాగ్దానాలు నెరవేరుస్తున్న ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న ఖైరతాబాద్ జిల్లా మహిళా అధ్యక్షురాలు. రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి సంబరాలు జరుపుకున్న మహిళలు. పటాన్చేరు మండలం రామేశ్వరం బండగ్రామ సమీపంలో ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం. అదుపు తప్పి కారు బోల్తా పడి ఒకరి మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు. ఇస్నాపూర్లోని త్రివేణి టాలెంట్ స్కూల్లో ఘనంగా నేషనల్ సైన్స్ డే వేడుకలు. చదువు ఆటపాటలతో పాటు సైన్స్ కూడా ప్రాముఖ్యమస్తామన్న పాఠశాల డీన్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.